హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హోటల్ స్టైల్లో చిట్టి పునుగులు ఎప్పుడైనా ఎవరైనా నేను చేసే స్టైల్లో ఎవరైనా చేశారా? ఒకవేళ చేయకపోతే ఒకసారి నేను చేసే స్టైల్లో చేసి చూపిస్తాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో క్రిస్పీగా, చాలా టేస్టీగా, సో చిట్టి పునుగులు అనమాట. సో ప్రాసెస్ చూసేద్దామా? సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా చేస్తారనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో వీడియో లాంగ్ వరకు చూడండి, మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో, పులిసిన ఇడ్లీ పిండితో మనం చిట్టి పునుగులు చాలా టేస్టీగా, సూపర్గా అయితే చేసుకోవచ్చు. సో ఇడ్లీ పిండి, ఇది పులిసిన ఇడ్లీ పిండి అనమాట. పులిసిన ఇడ్లీ పిండి అయితేనే మనకు పునుగు అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సినంత ఇడ్లీ పిండిని అయితే యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇది ఆల్రెడీ పులిసిన ఇడ్లీ పిండి అనమాట. సో సూపర్గా టేస్టీగా ఉంటాయి. ఒకసారి దీని ప్రాసెస్ ఎలా, సో ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేనైతే చూపించేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి మైదా అనమాట. సో మనకు ఈ బ్యాటర్లోకి సరిపడా మైదాని అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. సో మన పిండికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. పునుగులోకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అలానే చూసారా, చిటికెడు అంటే చిటికెడు సోడా ఉప్పు అనమాట. సో వంట సోడా అంటారు కదా, ఆ సోడాని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకుందాం. సో దోశ బ్యాటర్తో వేస్తారు, ఇడ్లీ బ్యాటర్తో కూడా వేస్తారనమాట. సో ఇడ్లీ బ్యాటర్తో వేస్తే పునుగులు చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. చూసారా? సో మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఒక అరగంట దీన్ని అయితే మనం పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే చిన్న చిన్న పీసులుగా చేసుకున్నా. సో కొత్తిమీర, సో ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా మనం తినేటప్పుడు పంటకి తగులుతూ చాలా క్రిస్పీగా, చాలా మంచిగా ఉంటుంది అన్నమాట, తినబుద్ధి అవుతుంది అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం. సో సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోండి. సో చూసారా, ఇలా బాగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సాల్ట్ అయితే చెక్ చేసుకుందాం. సాల్ట్, ఉప్పు, కారం అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. సో ఈవినింగ్ పూట, ఈవినింగ్ టైంలో స్నాక్స్కి, సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. సో దీంట్లోకి మనం టమాటా చట్నీ కూడా మనం చేసుకుందాం అనమాట. చాలా సింపుల్గా, టేస్టీగా, పునుగులకి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసే. పునుగుల్లోకి కాంబినేషన్గా మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా చట్నీ అయితే వేస్తున్నాం. సో పచ్చిమిర్చి, టమోటా అండ్ కొంచెం కొత్తిమీర, నేను వాటిని కొంచెం ఫ్రై చేశాను అనమాట. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, సో కొంచెం చింతపండు, కొంచెం దానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఓకేనా? సో మన పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని పునుగులు అయితే వేసుకుందాం. సో స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని మనం పునుగులు మోయిన మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. సో మనం వేసే పునుగు అనేది మనకి డీప్ ఫ్రై కదా, సో ఆయిల్, పునుగులకు కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ మనమైతే చిట్టి పునుగులు అయితే వేసేసుకుందాం.
సో ఆయిల్ హీట్ అయిందో లేదో మనం చిన్న పునుగు అయితే వేసుకొని అయితే చెక్ చేసుకుందాం. ఇంకా హీట్ అవ్వలేదు ఆయిల్, కొంచెం హీట్ అవ్వాలి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం చిట్టి చిట్టి పునుగుల్లాగా మనం ఆయిల్లో అయితే వేసేసుకుందాం. చాలా బాగుంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కి కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తింటారు. సో తినేవాళ్ళు తింటారు, కొంతమంది ఆయిల్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకని స్కిప్ చేస్తారు. సో ఇలా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసుకుందాం. సో దోశ బ్యాటర్తోనే కాదు, ఇడ్లీ బ్యాటర్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో హ్యాపీగా ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెట్టేయచ్చు అనమాట. పిల్లలకి కానీ ఇంటికి వస్తారు కదా ఈవినింగ్ టైంలో హస్బెండ్స్ కానీ, సో ఇంట్లో అత్త ఉంటారు, మావయ్య ఉంటారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెడితే ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట. హ్యాపీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో చూసారా, నేను ఒక పక్క వేస్తుంటే ఒక పక్క పైకి వచ్చేస్తున్నాయి కదా. సో ఆయిల్ హీట్ అయిందనమాట బాగా. సో ఇవి మనకు ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయిపోయాక తీసేసుకుందాం. చూసారా అసలు ఎంత బాగున్నాయో, చూసారా చూస్తుంటేనే ఒక్కొక్కటి అలా నోట్లో పెట్టేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. టమాటా చట్నీ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. సో చూసారా చిట్టి పునుగులు మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయో, సూపర్ ఉంటాయి అన్నమాట. చూసారా ఫైనల్లీ మన చిట్టి పునుగులు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అన్నమాట. సో చూడండి చూసారా హోటల్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా సూపర్ అయితే ఉంటాయి అన్నమాట. చూడటానికి కూడా అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. సో మన చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఒకసారి చేసి చూసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.